నేర్పిన పాట నాకు మన గుర్తొచ్చి నేను పాడుకున్నాను. అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడు? ఆయననే నేను నమ్ముకున్నాను. యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడు? యేసు అంతటి గొప్ప దేవుడు ఎక్కడున్నాడు? ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను. పాడదామా? యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడు? పాడాలి. యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడు? ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా, ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. మీరే పాడాలి ఇప్పుడు, ఓకేనా? యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడు? ఆయననే నేను నమ్ముకున్నాను. గట్టిగా పాడి చూపించాలి. 1 2 3. ఆగండి, బాగా పాడుతున్నారు కానీ స్టార్ట్ చేయటం ప్రాబ్లం అయింది. నేను కూడా మీకు సహకరిస్తాను. గట్టిగా పాడాలి, చేతులతో చక్కగా గట్టిగా చప్పటి కొడుతూ పాడాలి. 1 2 3. యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నా, ఒకసారి ఆగండి. యేసు అంతటి, చేతులు పైకెత్తి. ఆయనే, వెనకాల ఉన్నవారు, తోటలో ఉన్నవారు, బయట ఉన్నవారు, గట్టిగా, ఇంకా గట్టిగా. యేసు అంతటి, ఎస్, యేసు వంటి మంచి దేవుడు ఎక్కడున్నాడు? ఆయనే నేను నమ్ముకున్నాను. చేతులు దించండి. శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. జన్మ పాపము నా కర్మ పాపము, జన్మ పాపం యేసు రక్తములో శుద్ధి చేయును, యేసు రక్తములో అందరూ పాడు. అందుకని ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే రెండు చేతులు పైకెత్తి. నమ్ముకున్నాను. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చి, స్పీడ్ గా పడదాం. కష్టం వచ్చినా నాకు ఏమైనా ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే ఏమైనా ఆయన ఉన్నాడు. ఆయనే నమ్ముకున్నాను, గట్టిగా పడదాం, చప్పటి పడదాం, చేతులు పైకెత్తి. జన్మ పాపము నా కర్మ పాపము, జన్మ పాపము నా కర్మ పాపము, యేసు రక్తములో శుద్ధి చేయును, యేసు రక్తములో శుద్ధి చేయును. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. ఆయనే నేను ఆయననే నేను నమ్ముకున్నాను, నమ్ముకున్నాను. కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, ఆయనే నేను నమ్ముకున్నాను, నేను ఆయనే నమ్ముకున్నాను. చేతులు పైకెత్తి గట్టిగా నేను నమ్ముకున్నాను. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ
యేసునే నేను నమ్ముకున్నా. నమ్ముకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, జన్మ పాపము, తల్లి గర్భంలో నుండి పాపంలోనే పుట్టుతాం, మనం పాపంలోనే పెరుగుతాం. కర్మ పాపము, చేసిన ప్రతి పనుల యొక్క పాపము. ఏ పాపమైనా జన్మ పాపము కర్మ పాపమును కడిగి వేయటానికి వచ్చినాడు యేసుక్రీస్తు అను దైవ నరుడు. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. అందరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యేసు ప్రభు వారు ఊరి పేరు ఏంటి? యేసు ప్రభు వారు ఊరి పేరు గట్టిగా చెప్పాలి, నజరేత్. ఆయన పుట్టింది బెత్లెహేము, వారి తల్లి గారిది నజరేత్. నజరేతులో ఉన్నటువంటి మరియా యోసేపులకు దేవుడు ముందే తెలియపరిచారు. కన్యక గర్భం ధరించింది. నేను మరియమ్మ గారు ఊరు వెళ్ళాను, ముమ్మారు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళాను? 3 సమయాలు బెత్లెహేమును దర్శించాను. ఆ బెత్లెహేములో యేసుప్రభు పుట్టిన స్థలము, జన్మస్థలము ఇప్పటికీ అలాగే ఉంది. అక్కడ చేతులుంచి ప్రార్థిస్తూ 7 మార్లు వస్తానని కమిట్ అయిపోయాను తెలియకుండా. ఎన్ని మార్లు? 7 సమయాలు వస్తాను అనుకున్నాను. 3 సమయాలు వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా ఎంతో సంతోషం అవుతూ ఉంటుంది. మళ్ళీ తొందరలో వెళ్దాం అనుకుంటున్నాను. వస్తే మీరు కూడా రండి, తీసుకుని వెళ్తాను. వస్తారా? వస్తామన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. డౌట్ వచ్చేసింది, రావనుకుంటున్నాను. ఫ్రీ బస్సు ఎడితే వస్తారేమో. యెరూషలేముకి ఫ్రీ బస్. నేను మన ముఖ్యమంత్రి గారిని అడుగుతాను, మాకు యెరూషలేముకి ఒక బస్సు వేయండి, మా ప్రార్థనా శక్తి వాళ్ళు అందరూ వస్తారంటే ఆయన తప్పకుండా వేస్తారంటాడు. ఆయన వేసేస్తారు కూడా. ఆయన హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2,50,000 ఖర్చు అవుతుంది ఇజ్రాయిల్ వెళ్ళటానికి ఇప్పుడు. అంటే ఇంకా 2-3 దేశాలు, పాలస్తీనా, జార్డాన్, ఐగుప్తు అన్ని చూడాలంటే. ఇంకొక విచిత్రం ఏంటంటే, మీకు ఇంకొక అవకాశం ఉంటుంది. మనము తొందరలోనే దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరంలోనే ఇజ్రాయేల్ దేశంలోనే తైలాభిషేక ప్రార్థన స్టార్ట్ చేయబోతున్నాం. ఇజ్రాయేల్ దేశంలోనే తైలాభిషేకం స్టార్ట్ అవుతుంది. నేను ప్రార్థిస్తున్నాను 2-3 నెలల్లో ప్రారంభిద్దామని. తొందరలో అక్కడ తైలాభిషేక ప్రార్థనకి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? మీరు అనుకుంటారు ఈ లోపల మాట్లాడతారా ఫ్రీ బస్ అని, డబ్బులు దాచుకోండి. ఓకే. నేను నజరేతు వెళ్ళాను, యేసు ప్రభు పుట్టిన జన్మస్థలము బెత్లెహేముకి వెళ్ళాను, కానాలో నీళ్లను ద్రాక్షరసం చేసిన ఆ ఇంటికి వెళ్ళాను, అక్కడ బాణను చూశాను. నేను చూసిందన్నీ మీకు చూపించాలని అనుకుంటా ఉన్నాను. సత్యమైన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఏ దేవుడు? సత్యమైన వాడు. అన్ని చరిత్ర కరెక్ట్గా ఉంటుంది. వాక్య భాగంలోకి వెళ్దాం. మరి యేసు ప్రభు జన్మించిన సమయంలో మరి దూత చేసినటువంటి పరిచర్యను ధ్యానం చేద్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం రండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కన్నును. మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి. అందరూ బైబిల్ తెరవండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను.
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఆమేన్. ఈరోజు క్రిస్మస్ సందర్భముగా దేవుడు మనకి మంచి విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. క్రీస్తుని పూజించటం ద్వారా, క్రీస్తుని ఆరాధిస్తే, ఈ మహాపరిశుద్ధుని జ్ఞాపకం చేసుకుని ఈయనను స్తుతిస్తే ఏం జరుగుతుందంటే, ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, పాపము నుండి విడుదల అవుతుంది. ఏమవుతుంది? పాపము నుండి విడుదల. బాగా గమనించండి. ఇందాక మనం పాడుకున్న పాటలు ఏముంది? జన్మ పాపము నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును. జన్మ పాపము నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును. ఆమేన్. మనము జన్మలో పాపమే, ఓకే, కర్మలోనూ పాపమే. ఈ పాపం పోవాలంటే ఏం చేయాలి? కుండలేశ్వరం వెళ్తే పోతుందా? చెప్పరే మీరు అందరూ? బొబ్బర్లంక వెళ్తే పోతుందా? మొత్తం లోకమంతటి పాపం పోవాలంటే బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాట కనబడుతుంది. దేవుని దూత మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆమె ఒక కుమారుని కన్ను. ఎవరితో చెప్తుంది ఈ మాట? యోసేపుతో దేవుని దూత మాట్లాడుతుంది దర్శనంలో. ఇదిగో నువ్వు భయపడకు, ఆమె ఒక కుమారుని కంటది. తన ప్రజలను, ఆయన ఆ కుమారుడికి ప్రజలు ఉంటారు, తన ప్రజలను వారి పాపముల నుండి, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనేను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులారా, మనం చేసే పూజలు, ఆరాధనలు, ప్రార్థనలు, ఉపవాసాలు అన్నీ దేనికంటే మొట్టమొదటిగా ఏం పోగొట్టుకోవడానికి? పాపం పోగొట్టుకోవటానికి. పాపం ఎలా పోతుందో తెలుసా? యేసు నా దేవుడని ఒప్పుకుంటే చాలు, ఇక నీ మీద ఏలుబడి చేయకుండా పాపం పోతుంది అంతే. యేసు రక్షకుడని నోటితో ఒప్పుకుంటే చాలు, నువ్వు రక్షించబడతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఆయన దేవుడని ఒప్పుకుంటే చాలు. ప్రియులరా, మనం కొన్ని సమయాల్లో ఒప్పుకుని కూడా మళ్ళా ఆయనకు దూరం అయిపోతూ ఉంటాం. ఈ పాపము ఎందుకు పోగొట్టుకోవాలంటే, ఒక ఆయన అన్నాడు, ఎందుకు పాపం పోవాలి? పాపం ఉంటే పోయిందేముంది అన్నాడు. పాపం ఉంటే ఏం జరుగుతుందంటే, నీవు భూమి మీద ఉన్న ప్రతి శాపమునకు దాసుడుగా ఉంటావు. పాపము ప్రభుత్వం చేస్తుంది అన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. రోమన్స్ చాప్టర్ 6:14. పాపము మీ మీద ప్రభుత్వం చేస్తుందని మాట్లాడుతూ, ఇక మీ ప్రభుత్వం చేయదని చెప్తాడనమాట. మీరు కృపకే గాని, బాగా గమనించండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన పితరులు ఎన్నో పాపాలు, దుర్మార్గ పనులు చేశారు. మన తండ్రులు, మన తాతలు, పితరులు చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయి. అయితే యేసు క్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన సిలువ మీద వేలాడదీయబడి రక్తాన్ని కార్చిన ద్వారా, ఆ రక్తం ద్వారా సర్వ మానవాళి పాప దోషాన్ని ఆయన కొట్టివేశాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి.
సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణంబువస్య తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగము. మనందరి పాపము, మన పితరుల పాపము అంతటి కూడా యేసు కృప చూపించారు. కృప అంటే అధికమైన ప్రేమ, అర్హత లేని వారి పట్ల అర్హత కలిగేలా చేయటమే. మనము కృపకు పాత్రులమయ్యమని పరిశుద్ధ పౌలు మాట్లాడుతూ, పాపము మీ మీద ఏలుబడి చెయ్యదు, పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాపము మన మీద ఎలా ప్రభుత్వం చేస్తుందంటే, మనం ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఇది మంచి జరగాలని మనం ముందుకెళ్తే మన మీద ఉన్న పాపదోషము దానిని నాశనము చేస్తుంది అనమాట. అది ఏదైనా, ఒక వ్యాపారమైనా, ఒక పాడైనా, పంట అయినా, చెరువులైనా, మన ఆలోచనలన్నీ కూడా విరుద్ధంగా నడుస్తూ ఉంటుంది. అందుకనే ఐశ్వర్యం రావాలంటే ఏం చేయాలి, కోటీశ్వర్లు అయిపోవాలంటే ఏం చేయాలి, అందరూ అంటుంటే కొంతమంది తయారయ్యి నా దగ్గరికి వచ్చారంటే నేను ఒకటి చెప్తాను, ఒకటి కడతాను, అది కట్టుకుంటే మీ దగ్గరికి ఆ ధనమంతా వచ్చేస్తుంది అని చెప్తారు. అందరూ టీవీలో కొంతమంది చెప్తున్నారు, అందరూ వాళ్ళకి ఫోన్ చేసి వెళ్తున్నారు, మీరు ఈ రాయి కట్టుకోండి, ఈ తాడు కట్టండి, ఈ బిల్ల కట్టండి, ఇది పెట్టుకోండి, ఎప్పుడు మీ శరీరంలో ఇది ఉండాలి అది ఉండాలని అని చెప్తుంటారు. ఓకే, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. కొన్ని సమయాలు మనశ్శాంతి ఉంచదు. మన మీద ఒక దుష్ట శక్తి ఒక గాలిలో ఉండి నడుస్తుంది అనమాట. అది నువ్వు ఎక్కడికి వెళ్తున్నా, నువ్వు మేలు చేస్తావు, నీ కీడు ఎదురవుతుంది. మంచి సలహా చెప్తావు, నువ్వు ఇలా సలహా ఎందుకు చెప్పావంటే నేనంటే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అన్నది మళ్ళీ గొడవలు వస్తుంటాయి. పాపము మన మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు మన చేతితో ఏది చేసినా దరిద్రం అయిపోతుంది. మనం ఏది యోచన చేసినా అది కీడుగానే మారుతుంది. పాపం ద్వారా వచ్చేది ఏంటంటే, మొదటిది అశాంతి. ఏంటి వస్తుంది? ఇప్పుడు ఎవరికైనా మనసు నెమ్మది లేదంటే అర్థం ఏంటి తెలుసా మీకు? మీ మీద ఇంకా ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు చెప్పాలి? పాపము. ఇప్పుడు అందరికీ ప్రాబ్లం హెడ్లోనే వచ్చేస్తుంది. ఎందుకు? అందరికీ తలపోటీ, అందరికీ హెడేక్, ఇంకోటి ఏదో మైగ్రేనా, ఏదో గ్రేన్. అందరు ఎవరికి నెమ్మది లేదు. ఎవరింట్లో కూడా నెమ్మదిగా పడుకోవట్లేదు. ఎవరు కూడా ఏదో పడుకోవాలని పడుకుంటున్నారు, తినాలని తింటున్నారు, వెళ్ళాలని వెళ్తున్నారు, శుభ కార్యక్రమాలు కూడా తప్పదని రెడీ అయ్యి వెళ్తున్నాం, కానీ ఎవరికి నెమ్మది లేదు. ఏంటంటే పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. పాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది. మనము పాపం అనే ప్రభుత్వం కింద నుండి బయటపడాలంటే కృపను తలంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కృపకు దాసులు కావాలి. ఆమేన్ చెప్పండి. చాలామంది పాపమునకు దాసులు అవుతారు. మనం దేనికి దాసులు అవ్వాలంటే నీతికి దాసులు అవ్వాలి. దేనికి దాసులు అవ్వాలి? దేనికి? నీతికి దాసులు అవ్వమన్నాడు. పాపమునకు దాసులు అవుతాం. ఆ మందు తాగకపోతే ఉండలేము. ఆ సమయానికి అక్కడ లాగుతుంది. పగలంతా ఎంత కష్టపడతావు, ఆ చిన్న బాటిల్లో ఆ వైన్ తాగాలనిపిస్తుంది. ఒక సిగరెట్ కాల్చకపోతే ఉండలేవు. ఎవరు చూడనప్పుడు కాలుస్తూనే ఉంటుంటావు. విడిచిపెట్టాలని అనుకుంటావు కానీ విడిచిపెట్టలేము. వ్యభిచారానికి దగ్గర అయిపోతుంటాం, విడిచిపెట్టాలనుకుంటాం కానీ విడిచిపెట్టలేము. అబద్ధాలకి, దొంగతనానికి దాసులు అయిపోతాం. ఇక్కడ మాటలు అక్కడ చెప్పడానికి ఇష్టపడి దానికి దాసులు అయిపోతాం. మనము జ్ఞానం అనే కత్తి దేవుడు మనకి ఇచ్చాడు కనుక దానితో చెడుగుని మనం కట్ చేస్తే మనము నీతికి దాసులం అవుతాం. ఎవరికి దాసులం అవుతాం? నీతికి దాసులం అవుతాం. ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను ఈ మధ్య మారేనండి అన్నాడు. మారేరా అన్నాడు. భార్య అంది, ఏం మారేళ్ళండి బాబు అంది. మారలేదా? చెప్పు చెప్పు, ఏం మారేవో పాస్టర్ గారికి చెప్పు అన్నాడు.
రోజు 2 పెట్టెలు సిగరెట్లు కాల్చి ఉండండి. ఏంటి 2 పెట్టెలు కాల్చి ఇవ్వండి. ఇప్పుడు పొద్దుట ఒకటి కాలుస్తున్నాను, సాయంత్రం ఒకటి కాలుస్తున్నాను, 2 కాలుస్తున్నానండి అన్నాడు. ఇంతకుముందు నేను వైన్ షాప్కి వెళ్ళి మందు తెచ్చుకు తాగివ్వండి, ఇప్పుడు కొంచెం ప్రార్థనలోకి వచ్చాక తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి కాళ్ళు తాగుతున్నాను, దానికంటే ఒక గ్రేడ్ దిగానండి అన్నాడు. హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా చెప్పు. అంటే నువ్వు ఇంకా దేనికి దాసులుగా ఉంటున్నావు? పాపమునకు దాసులుగానే ఉంటున్నాం మనం. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ మీద ఏలుబడి చేస్తున్న పాపము ప్రభుత్వమది. ప్రభుత్వములో చాలా శాఖలు ఉంటాయి. ఆ శాఖలన్నిటి యొక్క యజమానులు దురాత్మలు నీ మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. అందుకనే ప్రతి క్షణము ప్రతి సమయము నీ నోట యేసు నామం ఉండాలి. నీ గుండెలో యేసు నామం ఉంటే, నీ గుండెలోనికి దేవుని వాక్యం ఉంటే ఇక నువ్వు పాపము జోలికి వెళ్ళవు అంతే. ఆమేన్ చెప్పండి. మీ నోట ఏమొస్తుంది? లోపల ఏముండాలి? యేసై ఉంటే లోపల ఏమొస్తుంది? బయటికి యేసు స్మెల్ వస్తుంది, మంచి స్వీట్ స్మెల్ వస్తుంది. లోపల నీకు వేరే సినిమా ఉందనుకోండి మనసులో, లోపల సినిమా ఉంటే ఏమొస్తుంది? చెప్పరే మీరు అందరని గట్టిగా హల్లెలూయా చెప్పరే. ఇంకా మన మనస్సులో మన మీద అసలైన వాక్యము లేకపోవటం వల్లనే జన్మించిన యేసుని మనం మనసారా స్వీకరించలేకపోతున్నాం. నోటి మాటతో మాట్లాడుతున్నాం. గుండె నిండా యేసుని స్వీకరించగలిగితే పాపము నీ మీద ప్రభుత్వము చేయదు. ఆమేన్. మీరు వెళ్ళే పనులన్నీ సఫలమవుతుంది. ఈరోజు క్రిస్మస్లో శుభం ఏం చెప్పడానికి దేవుడు నన్ను నిలబెట్టాడు. ఇక మీ మీద పాపము ప్రభుత్వము చేయదు. మీరు పరిపూర్ణంగా యేసు నామాన్ని స్వీకరించండి. మీరు పరిపూర్ణంగా యేసుకి చోటివ్వండి. దుఃఖము దూరం అవుతుంది, దరిద్రము దూరం అవుతుంది. నీతికి దాసులుగా ఉండండి. పరలోక రాజ్య వారసులం అయిపోతాం. దేవుని బిడ్డలుగా మనం తీర్చబడతాము. హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, నెహెమ్యా ప్రార్థిస్తాడు. ఎందుకంటే వారు చెదిరిపోయారు. పాపము మన మీద ప్రభుత్వం చేస్తే మనము చెదిరిపోతాం. మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే, పాపం మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు పాపము వల్ల మనము ఎల్లరాని స్థలాలకు వెళ్ళి ఎవరెవరో మనుషుల కింద బతకవలసి వస్తుంది. పాపము నీ మీద నుండి పోయినప్పుడు నీవు అనేక మంది మీద ప్రభుత్వం చేస్తావు, నీవు అధికారిగా ఉంటావు, నువ్వెవరికి దాసుడిగా ఉండవు, నీవు యజమానిగానే ఉంటావు. నెహెమ్యా గ్రంథంలోకి రండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 36, 37 వచనాలు చదువుకుందాం. వాక్యంలోకి రండి. నెహెమ్యా గ్రంథం 39వ అధ్యాయము. చిత్తగించుము. నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి, అందరూ అండర్లైన్ చేసుకోండి, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు, మా పాపములను బట్టి మా మీద నీవు నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు, చూడవు, వారికి ఇష్టం వచ్చినట్టు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు. పశువుల మీద మా మీద వారు అధికారము చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. పాపం వల్ల ఏమవుతుందంటే, మన శరీరం మీద, మన ఆస్తి మీద, మన పాడి పంటల మీద, పశువుల మీద ఎవరో పనికి మాలిన వాళ్ళు ఏలుబడి చేస్తారు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు యేసు ప్రభు భూలోకానికి వచ్చాడంటే, ఆయన తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి, పాప దాస్యము నుండి విడిపించి నీతిమంతులుగా తీర్చడానికి యేసు భూలోకానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, ఆలోచన చేయండి.
మీకు మీరు స్వతంత్రంగా బ్రతకగలుగుతున్నారా? మీరు అనుకున్నది చేయగలుగుతున్నారా? మీరు స్వతంత్రంగా బ్రతకలేకపోతున్నారేమో, మీరు అనుకున్న పనులు మీకు జరగట్లేదేమో. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, నెహెమ్యా 9వ అధ్యాయము 36, 37 వచనాలు చూస్తే, మేము చదవమా, చిత్తగించుము నేడు మేము దాస్యములో ఉన్నాము. అందరూ గట్టిగా చదవండి మాట. మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలము దాని సమృద్ధిని అనుభవించున్నట్లు చూడరు. మేము దాసులుగానే ఉన్నాము. మా పితరులకి నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈ భూమి పంట, ఈ పశువుల పంట, ఇదంతా కూడా పాడి పంటలు వేరే వారు అనుభవిస్తున్నారు. వారు అనుభవిస్తూ మమ్మలను పనివాళ్ళుగా చేసి వాడుకుంటా ఉన్నారు. చదవము కిందకి. నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మేము భూముండి కూడా, ఆస్తుండి కూడా, ఉద్యోగముండి, ధనముండి కూడా మేము ఇంకా సర్వెంట్ లాగానే బ్రతుకుతున్నామని ఏడుస్తూ మాట్లాడుతా ఉన్నాడు నెహెమ్యా. నా ప్రియ సహోదరులరా, ఈ దినము మీ కష్టార్జిత మీరు అనుభవించలేకపోతున్నారు. మీరు అన్నీ ఉన్నా సరే అడుక్కుని బ్రతుకుతున్నట్టే అవుతుంది. ఎందుకో తెలుసా? పాపము మీ మీద ప్రభుత్వము చేస్తుంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన కష్టార్జితం మనం అనుభవించడానికి లేదు. నీ ఆస్తిని బట్టి నీవు సుఖముగా బ్రతకడానికి లేదు. నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఎస్, మా పాపములను బట్టి. అందరూ అండర్లైన్ చేసుకోండి, అందరూ చదవండి మాట. మా పాపములను బట్టి. ఆమెతో చదవండి. నీవు మా మీద నియమించిన రాజులకు. చూడండి, అందరూ మా పాపములను బట్టి. ఒప్పుకుందాం, తెలుసో తెలియకో తప్పుదాలు చేస్తాం, చేయకుండా ఎవరు ఉండరు. మనం ఓకే, ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. మన పాపములను బట్టి, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు. చూడండి, పాపము ప్రభుత్వం చేయటం అంటే ఇలాగుంటుంది. ఏమి ఎరుగని మన మీద దురాత్మలు పాలన చేస్తాయి. ప్రియులరా, నీ బిడ్డ చదువుకున్నా సరే, ఎంత చదివినా, నీ బిడ్డకి ఎంత అందమున్నా, జ్ఞానమున్నా, చివరికి భయముతోటి దాసులుగానే బ్రతుకుతున్నారా? అన్నీ ఉండి కూడా సుఖము లేకుండా బ్రతుకుతున్నాం కదా. ఇదే పాపము మన మీద ప్రభుత్వము చేయటం అంటే. మనసు నెమ్మది లేకపోవటం. తర్వాత అంటున్నాడు నెహెమ్యా, పెద్ద ప్రార్థన చేస్తున్నాడు. మీరు మా పితరులకు ఇచ్చిన భూమిని ఇదిగో మా మీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. అది వారు తమకిష్టం వచ్చినట్టు మా శరీరముల మీదను, మా పశువుల మీద అధికారము చూపుచున్నారు గనుక. వారు మా మీద అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. హల్లెలూయా చెప్పండి. శ్రమ, ఇంట్లో డబ్బు లేకపోతే శ్రమ, చేసిన పని పాడి చేతికి రాకపోతే, పొలంలో పంట చేతికి రాకపోతే, అనుకున్నటువంటి పెళ్ళి జరగకపోతే, కార్యాలు దూరం అయిపోతాయి, అయిన వాళ్ళు అందరూ కూడా శత్రువులుగా మారిపోతాయి. నేనేం పాపం చేశాను అనుకుంటాం. తెలుసో తెలియక ఏదో చేసేవేమో. ఈరోజు నీవు గుండె నిండా యేసుని స్వీకరిస్తే ఆయన నీ పాపము నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆమేన్. యేసు అని పేరు పెట్టుదురు. ప్రియులరా, మీ మీద ఉన్న భారము పోవాలంటే మీరు యేసుని గుండె నిండా స్వీకరించండి. యేసయ్యా 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 అంటూ ఉండి నీలో వాక్యము పని చేస్తే నీ మీద పాపము పోతుంది. మనం చేసే తైలాభిషేక ప్రార్థనలో గురించి యాకోబు పత్రికలో ఏమన్నాడు?
అతడు నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ముట్టి స్వస్థపరచు. ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఆమెన్. క్రీస్తుని ఆరాధించటం ద్వారా పాపము మన మీద ప్రభుత్వము చేయదు. పాపం మనకి దూరం అవుతుంది. ఎప్పుడు చూసినా నేను తాకట్టు పెట్టుకునే బ్రతుకుతున్నాను, ఇంత అందంగా చేసుకున్న వస్తువు మెడలో ఎప్పుడు ఉండట్లేదు, ఏంటి కర్మ అని ఏడుస్తున్నావా? వస్తువులు ఉండట్లేదు, అన్నీ కొనుక్కుంటావు కానీ అనుభవించడానికి ఉండట్లేదు. ఆస్తి ఉంటుంది, నీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంటుంది, నీ భర్త సంపాదించేది ఉంటుంది, కానీ ఆ సమయానికి అది హాస్పిటల్కో లేకపోతే ఎవరో నిన్ను నమ్మించి మోసం చేసేయటమో, ఏంటి కర్మ 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 అనుకుంటున్నావు కదా. శుభవార్త ఏంటంటే నీవు ఈరోజు గుండె నిండా యేసుని స్వీకరించి నీ నోరారా ప్రభుని ఆరాధన చేస్తే పాపము నీ మీద ప్రభుత్వము చెయ్యదు. హల్లెలూయా చెప్పండి. పాపం పోవాలంటే ఏం చేయాలి? క్రీస్తుని ఆరాధించాలి. పాపం పోవాలంటే ఏం చేయాలి? క్రీస్తుని, యేసుని ఆరాధించాలి. ఇంకెవరిని ఆరాధిస్తాం మనం? నా ప్రియ సహోదరులరా, క్రిస్మస్ రోజు డ్యాన్సులు గొంతులు వేయటం కాదు. ఇప్పుడు మన పాపముల నుండి మనల్ని రక్షించటానికి పరమాత్ముడు వచ్చాడని ఆయనను మనసంతటితో స్తుతించాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. క్రిస్మస్ సందర్భముగా శుభవార్త ఏంటంటే ఈరోజే మీ మీద పాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా శిరస్సులో నీ ఆత్మను దయచే, నా శిరస్సు నుండి పాదం వరకు పరిశుద్ధత దయచే, పరిశుద్ధత దయచే, నీ రక్తములో కడగండి. యేసయ్యా, నా పాపము క్షమించు. గట్టిగా యేసు యేసు అని అందరూ ఆరాధన చేయండి, గట్టిగా స్తుతించండి, గట్టిగా యేసు 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 క్రీస్తు. ఎందుకంటే ఆయన నిన్ను రక్షిస్తున్నాడు, ఆయన పాపము నుండి రక్షిస్తున్నాడు. పాపము నుండి అంటే దాస్యము నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు. ఇక నీవు స్వతంత్రుడిగా బ్రతుకుతావు, నీవు స్వతంత్రురాలుగా బ్రతుకుతావు, యేసుకి సాక్షిగా ఉంటావు, జనములకు నాయకుడిగా ఉంటావు, జమీందారిగా బ్రతుకుతావు, కుటుంబాలే ఆశీర్వాదకరంగా మారుతాయి. నీ ఇంటి మీద పాపం పోగొట్టడానికే, నీ సమాజం మీద, నీ బిడ్డల మీద పాపం పోగొట్టడానికి యేసు భూలోకానికి వచ్చి ఉన్నాడు. అందరు రెండు చేతులు పైకెత్తండి. యేసయ్యా అని 7 మార్లు పిలండి. 1 గట్టిగా, 2 3 4 5 6 7 హల్లెలూయా అని మొదలెట్టండి. పాపాన్ని పోగొట్టు వాడు జన్మించాడు. ఇక మన మీద పాపము ప్రభుత్వము చెయ్యదు, కీడు నీ మీద ఏలుబడి చెయ్యదు. నీ కష్టార్జితం నిలబడుతుంది, నీ పశువులు నిలబడతాయి, నీ పాడి నిలబడుతుంది, నీ ధనము నువ్వు చూస్తావు, నువ్వు అనుభవిస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడదాం. ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నేను పాపమునకు దాసునిగా ఉన్నాను. నీ దాసుడి ద్వారా మాట్లాడావు, నీ దాసుని ద్వారా ఈరోజు నన్ను దర్శించావు, వాక్యము ద్వారా నన్ను హెచ్చరించావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, తొందరపడద్దు. ఏడుస్తున్నావు, ఏం చేస్తే ఈ కష్టాలు పోతాయి, ఈ శ్రమలు పోతాయి. నెహెమ్యా ఏడ్చాడు, నెహెమ్యా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా, మా వాళ్ళు పాపాలు క్షమించు, మా కుటుంబస్తులు చేసిన పాపాలు క్షమించు, ఇశ్రాయేలీయులు చేసిన పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి. నీ తల్లిదండ్రులు చేసిన పాపాల కోసం నువ్వు ప్రార్థన చేయి, నీ పితరులు చేసిన పాపాల కొరకు ప్రార్థన చేయి. యేసు నామములో నీవు చేసిన పాపాలు తలపోసుకుని ప్రభు పాదాల దగ్గర పెట్టేసేయ్. రేపు సంవత్సరం దీవెనగా ఉండబోతా ఉంది.
నీవు ఐశ్వర్యం కలిగి ఉంటావు, ఆరోగ్యము కలిగి ఉంటావు, సఖ్యము కాని ఆనందముతో ఉంటావు. పాపం పోతే నీతి నీ మీద ఏలుబడి చేస్తుంది. అందరూ 2 చేతులు పైకెత్తి, నా పాపాన్ని కడగవా, నేను మొయ్యలేనయ్యా, ఈ పాప భారాన్ని మొయ్యలేను. అందరు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. నీవు గట్టిగా వదులుకోపోతే దాన్ని నువ్వు ఏది చేసినా అది నాశనమే అయిపోతూ ఉంటుంది. ఆల్రెడీ నాశనం అయిపోయానని ఏడుస్తున్నావా? రెండు చేతులు తలపైన పెట్టుకోండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేయండి. గుండె నిండా అంత బాధతో ఉన్నావు, ఎవరు సహాయం చేసేవారు లేరని ఏడుస్తున్నావు. నాకెవ్వరూ లేరు, నేను భయపడుతున్నాను బాబు, నాకు ఆధారం లేదు బాబు అని ఏడుస్తున్నావా? నేను ఏదైనా అయిపోతే కుటుంబం ఏమైపోతుందని ఏడుస్తున్నావా? ఎప్పుడు మా పరిస్థితులు మారుతాయి? ఎంతకాలం ఇలాగా మా మీద శ్రమలు ఏలుబడి చేస్తున్నాయి? ఈ శ్రమకి కారణము పాపమే. పాపము ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వాన్ని, పాపమనే ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి నీతిమంతుడు నీతిగల ప్రభుత్వాన్ని స్థాపించడానికి కన్య మరియ గర్భాన్ని ఆయన జన్మించాడు. ఏడవకు, అప్పులున్నాయని ఏడుస్తున్నావా? గుండె పగిలిపోయేలాగుంది, గుండె నిండా చాలా కన్నీళ్ళున్నాయి, చనిపోవాలని ఉందని అనుకుంటున్నావా? నిన్ను చనిపోనేవాడైనా, నిన్ను పాడైపోనేవాడైనా నిన్ను చెయ్యి పట్టి నడిపించడానికి వచ్చాడు ఆయన. మరలా నిన్ను నిలబెట్టడానికి వచ్చాడు ఆయన. నీవు ఏడవద్దు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు. ఈ రోజే నీ పక్షముగా ఉన్నాడు. ఈ క్షణమే నీ రావరిచ్చాడు. ఆయన నీతో ఉన్నాడు. అడుగు, నా పాపాలు క్షమించు, ఇక పాపము చేయనని ఒప్పుకో, నీకు దాసునిగా ఉంటాను. అందరూ రెండు చేతులు పైకెత్తి, నా ఇంటికి రక్షకుడిగా ఉండవా, నా పాపాలు క్షమించు. అందరూ ప్రార్థన చేయండి. నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి, నా ఇంటికి రక్షకుడిగా ఉండాలి. నా పాపం క్షమించు, నా పాపం క్షమించు. నా ఇంటికి నీతిని దయచే, పరిశుద్ధత దయచే. ఆమె ఒక కుమారుని కనెను. ఆయన తన ప్రజలను పాపము నుండి రక్షించును. నమస్కరించండి. ఇక పాపము చేయనని విడిచిపెట్టేవా? ఒక దురాత్మ శక్తిని గుండె దగ్గర నుంచి దూరం అయిపోతుంది. నేను క్రీస్తుకు విరోధంగా నేను జీవించను, క్రీస్తు వాక్యానికి తగినట్టుగా బ్రతుకుతానని తీర్మానం చేసుకుంటే ఒక ప్రశాంతత నీకు వస్తుంది. ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. నీ ఆత్మ నాకు కావాలయ్యా. అందరూ ప్రార్థన చేయండి, విడిచిపెట్టేసిద్దాం. ఈ క్రిస్మస్, ఈ దినమే ఒక ప్రత్యేక నీతి మన మీదకి వస్తుంది. రేపు సంవత్సరం జనవరి 1 నుండి ఎన్నో గొప్ప కార్యాలు చూస్తావు, బలమైన కార్యాలు చూస్తావు. ఈ నెలంతా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టే, ప్రతిరోజు ప్రార్థించు. అందరూ తలపైన చేయి పెట్టుకుని, నన్ను ఆశీర్వదించాయా, నన్ను రెండంతలుగా ఆశీర్వదించు. అడగండి, మీకు ఏం కావాలి? ఎలుగెత్తి ప్రార్థన చేయండి. యేసు యేసు అని అంటూ ప్రార్థన చేయండి.
పరిశుద్ధుడా నీకు స్తోత్రం, పాపములు క్షమించువాడా నీకు స్తోత్రం.